ప్రపంచంలో ఎక్కడైనా అవినీతి కుంభకోణాలు జరిగితే అది పత్రికల్లో వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో యుఎస్8 తర్వాత బయటపడింది ఏంటంటే పత్రికలే అవినీతి కుంభకోణాల్లో చేరిపోతున్నాయి అన్నటువంటిది. టైమ్ లాంటి పేపర్, అంతర్జాతీయ పత్రిక ఇప్పుడు సరికొత్త వివాదనలో చిక్కుంది. ఏదైతే టైమ్ మ్యాగజైన్ ఫోటో, కవర్ పేజీ ఫోటో అంటే పెద్ద సంచలనాత్మకమైనటువంటి, అందులో ఉగ్రవాదినైనా పెడుతుంది, ఆ సందర్భంలో ప్రభావితమైనటువంటి వ్యక్తి ఫోటోని అందులో పెడుతుంటుంది. అయితే ఇప్పుడు తాజాగా దాని మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే జెల్లెన్స్కీ అనేటటువంటి వాడిని ఎక్స్పోజ్ చేయాలి అన్నటువంటిది అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించి టైమ్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజీలో అతని ఫోటో వేయమంటే టైం అందుకు నిరాకరించిందట. ఫైనల్గా వాళ్ళకి $4 మిలియన్ డబ్బులు ఇచ్చిన తర్వాతనే జెల్లెన్స్కీ పేరుని ఒప్పుకున్నారు. టైమ్ మ్యాగజైన్ ఏది కవర్ పేజీగా వేశారన్నటువంటి తాజాగా తేలినటువంటి అంశం. ఈ $4 మిలియన్ ఎవరు ఇచ్చారు అంటే అమెరికాని యుఎస్ఐ నుంచి పంపించారు అన్నటువంటి విషయం మీదన సంచలనం సృష్టిస్తోంది. ఇది ఇప్పుడు దీని మీద ఏదైతే ఎలన్ మాస్క్ సంబంధించిన డోజ్ విచారణ ప్రారంభించింది. పొలిటికో, సిబిఎస్, టైము, బీబీసీ ఇట్లా అందరికీ కూడా యుఎస్ఎయిడ్ డబ్బులు ఇవ్వడంతో పాటుగా ఏ దేశాల మీద ఎట్లాంటి వార్తలు రాయాలో వీళ్ళే నిర్దేశించారు సోరోసోళ్ళు అన్నటువంటి విషయం బయటపడుతోంది.